అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇంక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం ద్వారా నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు మేటర్లోకి వస్తే, యాపిల్ ప్రియులు ఐఫోన్ SE 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాని ముందున్న దానితో పోలిస్తే దీనికి అనేక ఉప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అప్గ్రేడ్లలో తాజా A18 చిప్సెట్, 48 మెగాపిక్సెల్ కెమెరా మరియు ఫేస్ ID ఉన్నాయి. యాపిల్ యొక్క సరసమైన ఐఫోన్ సిరీస్ ఎల్లప్పుడూ వినియోగదారులతో విజయవంతమైంది. అయితే, ఇది 2022 తర్వాత ఐఫోన్ SE 3ని ప్రారంభించడంలో విఫలమైంది. అయితే, అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, పనితీరు పరంగా, ఐఫోన్ SE 4 ఇప్పటివరకు అతిపెద్ద అప్గ్రేడ్ను పొందుతున్నట్లు లీక్లు వస్తున్నాయి. ఈ ఫోన్ A18 చిప్సెట్ను కలిగి ఉంటుంది. ఇది పనితీరు పరంగా ఐఫోన్ 16 సిరీస్తో సమానంగా ఉంటుంది. ఇది యాపిల్ యొక్క అంతర్గత 5G మోడెమ్ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. SE 4 గరిష్టంగా 8 GB ర్యామ్ మరియు 128 GB నుండి 512 GB వరకు నిల్వ కాన్ఫిగరేషన్లతో ప్రారంభించబడుతుంది. యాపిల్ యొక్క ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా దీనిలో చూడవచ్చు. ఐఫోన్ SE 4 కెమెరా విభాగంలో అనేక అప్గ్రేడ్లను కలిగి ఉంటుంది. ఇది ఐఫోన్ SE 3లోని 12 MP సెన్సార్ నుండి అప్గ్రేడ్ చేయబడిన 48 MP సెన్సార్తో సింగిల్ రియర్ లెన్స్ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది సినిమాటిక్ మోడ్, స్మార్ట్ HDR, AI ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్ మోడ్ మొదలైన లక్షణాలను అందిస్తుంది. అయితే, దీనికి నైట్ ఫోటోగ్రఫీ మోడ్ ఉండదు. అందుతున్న సమాచారం ప్రకారం, ఐఫోన్ SE 4 3279 mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇది మునుపటి మోడల్లోని 2010 mAh బ్యాటరీ కంటే పెద్దది. ఛార్జింగ్ వేగం కేబుల్ ద్వారా 20W మరియు వైర్లెస్గా 12W ఉంటుంది. EU నిబంధనల కారణంగా, ఐఫోన్ SE 4 USB-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. భారతదేశంలో దీని ధర రూ. 50,000 కంటే తక్కువగా ఉండవచ్చు. అస్లో దాదాపు $429. రీబ్రాండింగ్ మరియు అనేక అప్గ్రేడ్లతో, ఐఫోన్ 16 ధర ఐఫోన్ SE 3 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది మార్చి-ఏప్రిల్లో ప్రారంభించబడే అవకాశం ఉంది. అయితే, ఇది అధికారిక సమాచారం కాదు. అందువల్ల, ఈ నివేదికలలో పేర్కొన్న అనేక విషయాలు కూడా తప్పు కావచ్చు.